నగరంలో ఈ గ్రామానికి బీటీ రోడ్డు లేదు అనే ఒక ఆలోచన లేకుండా సీతానగరం మొత్తం కనెక్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ గ్రామంకి వెళ్ళినా మాకు బీటీ రోడ్డు ఉందని గర్వంగా చెప్పుకుంటారు. ఒకప్పుడు మన గ్రామాలకి మాకు తార్ రోడ్డు ఉందని చెప్పుకోవడం, అవునా కాదా? అలాగే నాకు బాగా గుర్తు, ఎందుకంటే పణుకుపేటకి ఇంతకుముందు మట్టి రోడ్డే ఉండేది. పణుకుపేట వరకు మీ ఊరు వరకు అంత మట్టి రోడ్డే. మీ ఊరికి తార్ రోడ్ లేదని మీ ఊరు మా ఊరు వచ్చినప్పుడు కొంచెం మామూలుగా మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు మీ ఊరికి అద్భుతమైన రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైనేజీలు కానీ ఏదైనా జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం తప్ప మనకి ఏ ప్రభుత్వంలోనూ చేయలేదు. గ్రామాల అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం అవసరం. రేపు మీ గ్రామ ఎలక్షన్లో కూడా మళ్ళీ విపరీతంగా డబ్బులు తీసుకురావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం అవసరం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన వాటా కన్నా 2 అంతలు ఎక్కువగా తెచ్చుకునే దిట్ట చంద్రబాబు నాయుడు గారు, ఆయన తర్వాత లోకేష్ గారు. ఇద్దరు కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలంటే ఖచ్చితంగా మళ్ళీ లోకల్ బాడీస్ లో తెలుగుదేశం అనేది రెపరెపలు ఆడాల్సిందే. మీ మధ్యనున్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా పక్కన పెట్టండి. పార్టీయే ముఖ్యం. చెట్టు ఉంటేనే నీడ ఉంటుంది, గొడుగు ఉంటేనే మీరు అందరూ కూడా వర్షంలో తడకుండా ఉంటారు. పార్టీ ఉంటేనే మీ అందరికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. పార్టీ ఉంటేనే మీ అందరికి పదవులు ఉంటాయి. పార్టీ ఉంటేనే రేపు అభివృద్ధి జరుగుతుంది. పార్టీ ఉంటేనే ప్రజాప్రతినిధులుగా మీరు ఎన్నుకోబడతారు. సో అందుకనే తల్లి లాంటి పార్టీని మీరు కాపాడుతుందండి. వృక్షో రక్షిత రక్షిత అన్నారు. మీరు పార్టీని కాపాడుకుంటే అది మిమ్మల్ని మీ అభివృద్ధిలో తోడ్పాటు ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ గ్రామాల్లో అభివృద్ధి గురించి మీరు మాట్లాడండి. మనం ఏం చేసామో 2 సంవత్సరాల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి మన గడప దాటే లోపే చెడు ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. ఆ ప్రచారం ఫేక్ ప్రచారం చేయడంలో పట్టభద్రులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ పార్టీ వాళ్ళే. ఏమి చేయలేదు. గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే దాదాపుగా 500 కోట్లు సంపాదించుకున్నాడు. వైజాగ్ లోని, హైదరాబాద్ లోని అన్ని చోట్లన్నా మీ గ్రామాలకు రావాల్సిన డబ్బులు కూడా డైవర్ట్ చేసుకొని ఆయన పాకెట్లు వేసుకోవడం జరిగింది. అదే తందులో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధుల నుంచి ప్రతి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ఆయన జోబులు వేసుకోవడం జరిగింది. రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. గత ప్రభుత్వాల్లో 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ప్రయత్నమే జరుగుతుంది. ఆ మార్పే తీసుకురావడం జరుగుతుంది. ప్రజలు గమనించాలి. ప్రజలు చాలా బిజీగా ఉంటారు వాళ్ళ పనుల్లో. నాయకులు అనేవాళ్ళు మీ బాధ్యతతో ప్రభుత్వం ఏం చేస్తున్న విషయాన్ని మీరు అందరూ కూడా మరొక్కసారి పేరు పేరున మీ రచ్చబండల్లోని మీ యొక్క ప్రతి కార్యక్రమాల్లోని ప్రభుత్వం గురించి, ప్రభుత్వ పరిపాలన గురించి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే మాటిస్తున్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో పార్వతీపురం అనే నియోజకవర్గం అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఉండబోతుంది, ఉంటుందనే విషయాన్ని మరొక్కసారి గర్వంగా మీ అందరికీ కూడా నీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మొన్ననే చాలాసార్లు చెప్పాను, ఇక మా జీవితం మీ సేవకే అంకితం, పార్వతీపురం అభివృద్ధికి అంకితం అని మళ్ళీ కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ సభ్యులందరికీ కూడా, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్.